బోధన్ పట్టణంలో ఎంఐఎం బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బోధన్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకాసిపేటలోని బూత్ నెంబర్ 24, గోశాల ప్రాంతంలోని బూత్ నెంబర్ 78లో వేరే వాళ్ల పేర్లతో ఓటు వేసేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అయితే ఓటర్ గుర్తింపు కార్డుల్ని తనిఖీ చేస్తున్న సమయంలో తప్పుడు గుర్తింపు పత్రాలు చూపించారు. ఈ క్రమంలో వారి కదలికలపై అనుమానం వచ్చిన పోలింగ్ ఏజెంట్లు ఎన్నికల సిబ్బంది నిలదీయటంతో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చినట్లుగా చెప్పారు. దీంతో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏదులాపురం మున్సిపాలిటీలోని 31, 32 వార్డుల్లో సిపిఐ, సిపిఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. సిపిఎంకి చెందిన ఏజెంట్ పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తున్నారంటూ సిపిఐ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కి ఓటు వేయాలని పోలీస్ కానిస్టేబుల్ ఓటర్లకు చెప్తోందని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. బాన్స్వాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 9వ వార్డులో బందోబస్తు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు చెప్తున్నాడని ఆరోపిస్తూ అక్కడున్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నిలదీశారు. దీంతో పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. बस